దాంతోపాటు సోదరులు చెప్తా టిఆర్ఎస్ అనేది ఒక చరిత్ర, ఆ చరిత్ర మొత్తం మాదే. ఎవరైతే 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళ ప్రతీక అని చెప్తున్నారు. ముందు చరిత్రకి వెళ్ళాలి. సరే, టిఆర్ఎస్ బిఆర్ఎస్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. మొదట వీళ్ళు అనుకున్న టిఆర్ఎస్ ఏంది, ఇప్పుడు కవిత అనుకున్న టిఆర్ఎస్ ఏంది, మధ్యలో వచ్చిన బిఆర్ఎస్ ఏంది. ఈ టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ టిఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణలో అప్పటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఒక బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో, అంటే నియర్లీ చెప్పాలంటే తిరుపతి దగ్గర ఉన్న కాళహస్తి ఏరియాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇంట్లో, ఒక మినిస్ట్రీ ఇంట్లో ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చిన డబ్బులతోనే టిఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు, ప్రతిసారి టిఆర్ఎస్ మేమే తెలంగాణ తీసుకొచ్చిన, మేలే తెలంగాణ తీసుకొచ్చింది మీరేంది, ఇచ్చేది వాళ్ళేంది. ప్రజలు పోరాడారు, ప్రజలు ఫైట్ చేశారు, ప్రజలు కావాలని ప్రజలు తెచ్చుకుంటే మీరు మధ్యలో క్రెడిట్ చోరీ అయ్యేవారు మీరు చేశారు కదా. ఎప్పుడు మీ పార్టీ పుట్టక ముందే ఎక్కడ ఆంధ్రాలో మీరు ఎప్పుడైనా ఆంధ్రాకు వచ్చి ఎప్పుడైనా మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి మీరు ఎప్పుడైనా ఫైట్ చేశారా? భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే కాకినాడలో ఒక ఓటు 2 స్టేట్ల అనే నినాదంతో మొట్టమొదటి సదస్సు పెట్టింది భారతీయ జనతా పార్టీ. మేమే క్రెడిట్ చోరీ చేసుకోవట్లా, మేమే తీసుకొచ్చా, మేమే అంటలా. ఎందుకు అంటలేదు? తెలంగాణ ప్రజలు తీసుకొచ్చారు, తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు, తెలంగాణ ప్రజల ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళు చేసిన దాని క్రెడిట్ ని మీరు క్రెడిట్ చోరీ చేయడం భావ్యం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే బిల్లు పెట్టినప్పుడు టిఆర్ఎస్ కి, అంటే అప్పటి టిఆర్ఎస్ కి ఎంపీ స్థలాలు ఎంతమంది ఉన్నారు సార్? 2-3 ఉన్నారు. 2-3 ఉంటే 2 పార్టిసిపేట్ అయ్యారు సార్. 3వ వ్యక్తి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళారు? బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ గారు పార్లమెంట్ లో ఏం మాట్లాడారు? ఆ స్పీచ్ ఏంది? మరి ఇప్పుడు సోదరులు తీసుకురాగలరా? తీసుకొచ్చి చెప్పగలరా? చెప్పలేరు. అది చరిత్ర. ఈ లేదో మేమే తీసుకొచ్చాం అంటే తీసుకొచ్చింది మీరు కాదు, ఇచ్చింది వారు కాదు. సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి మీరు మేనిఫెస్టోలో హామీ పెట్టారని చెప్పి యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆమె ఎలాగైతే ఒక ఎద్దు వ్యవసాయం చేస్తా మధ్యలో మూలిగితే ఎలాగైతే ఒక కర్ర పెట్టుకొని నెడతా ఉంటారో అలా భారతీయ జనతా పార్టీ మీరు హామీ ఇచ్చారు. హామీ ఇప్పుడు ఎన్నిక్కి తీసుకొస్తే మటుకు ఒప్పుకోదు చెప్పి మేము గట్టిగా ప్రెజర్ పెట్టి మేము నిలబడతాం, మీరు బిల్లు పెట్టని చెప్పి మేము సపోర్ట్ చేసి దగ్గరుండి మా ఎంపీలు ఓటేయడం వల్ల అది వచ్చింది. మేము సపోర్ట్ చేయకుండా మీకు 2 ఎంపీలు కేసీఆర్ గారు ఓటేయలేదు కదా. ఆ 2 ఎంపీలు ఓటేస్తే మీకు తెలంగాణ వచ్చిందా? తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు, తెలంగాణ ప్రజల కష్టం. దాన్ని మీరు క్రెడిట్ చోరీ చేసి 10 సంవత్సరాలు మీరు పరిపాలించి 1000 కోట్లు దండుకొని ఈ రోజు తెలంగాణ మాకు అవసరం లేదు, చిచి తెలంగాణ మాకేంటి, అది అసలు మాది కాదు, తెలంగాణ పార్టీ తీసేద్దాం, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలాగా భారతదేశాన్ని మొత్తం మనం విస్తరిద్దాం. ఏపీలో వచ్చి మాకు కేటీఆర్ గారు అంటారు, ఏపీలో భీమవరం నుంచి నాకు లక్షల ఫోన్లు వస్తాయి సార్, మీరు భీమవరం రాండి, మీ భీమవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేయండి, మీలాంటి ఎమ్మెల్యే వ్యక్తి కానీ, మీలాంటి సీఎం వ్యక్తి కానీ, మీ నాన్నగారు తెలంగాణ సీఎం కానీ, ఆంధ్రాకి మీరు సీఎం కానీ అని చెప్పి లక్షల ఫోన్లు వస్తాయని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. కేటీఆర్ గారే నేను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో భీమవరంలో నేను పోటీ చేస్తున్నా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు కదా. అలాగే కేసీఆర్ గారు చెప్తున్నారు, నాకు తెగ ఫోన్లు కాల్లు వస్తాయి, ఇలా మహారాష్ట్ర నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి, ఆంధ్ర నుంచి ఫోన్ కష్టం వస్తుంది, లేదంటే ఇంకో ప్రదేశం నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తాయి, మీరు రండి సార్ మా రాష్ట్రంలో పార్టీ పెట్టండి, మేము నిలబడతాం, మీరు ఇక్కడ దొండండి, మీరు ఇక్కడ సీఎం కాండి, లేదా దేశ ప్రధాని కాండి అని చెప్పి మీకు లక్షల ఫోన్ కాల్ వస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలతో అవసరం తీరింది కాబట్టి మీరు సంపాదించుకున్నారు కాబట్టి ఇంకా మీకు అవసరం లేదు కాబట్టి తెలంగాణ ఈ రోజు మీరు బీఆర్ఎస్ అని పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తే తెలంగాణ ప్రజలు ఓహో మాతో మీకు అవసరం లేదు కదా, మీతో కూడా మాకు అవసరం లేదులే అని చెప్పి ఈడ్చి కొడితే మీకు ఎన్ని సీట్లు వచ్చినాయో చూసినావు. ఈ రోజు ఎక్కడ పోయింది బీఆర్ఎస్? ఏపీలో ఏమైంది బీఆర్ఎస్? నెక్స్ట్ ఇంకో స్టేట్ లో ఏమైంది? అక్కడ మహారాష్ట్రకి వెళ్ళి చల్లని చెక్కులు ఇచ్చి వచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు తిరిగి కొడుతున్నారు మిమ్మల్ని. ఆ సైడ్ ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి చూడలేదు కదా. మొన్న ఎలక్షన్ జరిగింది, ఎక్కడ ఏ అభ్యర్థిని మీరు నిలబెట్టారు? అంటే మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ అవకాశం కోసం, అవసరాల కోసం మీరు ఈ రోజు తెలంగాణని సెంటిమెంట్ మళ్ళీ అడ్డం పెట్టుకుందాం అని చూస్తున్నారు. అంటే కేసీఆర్ ఫ్యామిలీకి నొప్పి వస్తేనే తెలంగాణ గుర్తొస్తుందా? కేసీఆర్ ఫ్యామిలీకి నొప్పి వస్తేనే తెలంగాణ ప్రజలు బాధపడాలా? అంటే తెలంగాణ ప్రజలకు బాధ వస్తే కేసీఆర్ ఫ్యామిలీ బాధపడదా? అది కాదా ఆ రోజు మీరు ఉద్యమకారుడు చెప్పుకున్న మీ ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పారు? అరే బాయ్ ఉండేది నేను నా ముసలిది, మేము ఇద్దరే ఉంటారు బాయ్, మా కొడుకు కూతురు కూడా రారు, వాళ్ళకి రాజకీయ సంబంధం లేదు, మీరేగా మొత్తం చూసుకున్నది, మీరేగా అన్ని అని చెప్పి కేసీఆర్ బహిరంగంగా చెప్పారు. ఈ రోజు చేశారు కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు వచ్చారు, రేపొద్దు వాళ్ళ కొడుకు వస్తున్నారు. ఈ రోజు మీరేమంటారు? కేసీఆర్ గారు అప్పుడు టీఆర్ఎస్ పెట్టారు, కేటీఆర్ గారు ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టారు, రేపు వాళ్ళ కొడుకు వచ్చేప్పుడు ఏం చేస్తారు? బీఆర్ఎస్ కాదు వాళ్ళ రాష్ట్ర సమితిని పెడతాం, ప్రపంచాన్ని మనం దున్నుతాం, ఒక ట్రంప్ లాగా ఇంకొక రష్యా ప్రెసిడెంట్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, భారత రాష్ట్ర సమితి కాదు, ప్రపంచ రాష్ట్ర సమితి అని చెప్పి ఇంకో పేరు పెట్టుకుందాం అని చెప్పి రేపొద్దు మళ్ళీ మీరు పేరు మార్చడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు. అది మీ పరిస్థితి.